ఈ ఉదయకాల సమయంలో మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాట్లారా, మానవుని గూర్చిన సత్యము అనే ఈ పాఠంలో పాపము యొక్క స్వభావం అనే విషయాన్ని గడిచిన దినము మనము ధ్యానించాము. అయితే ఈరోజు పాపము యొక్క స్వభావంలో ఆదాము ఏ విధముగా పాపం చేశాడు, ఎటువంటి ఆలోచన విధానానికి లోబడిపోయాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యం నుండి ధ్యానిద్దాం. మొదటిగా ఆదాము పండు తినటంలో అతడు దేవుని ప్రేమను సందేహించినట్లుగా మనం చూడగలం. అంటే ఇక్కడ అపవాది చేసిన బోధ దేవుని యొక్క ప్రేమను సందేహించేలాగా చేసింది. ఎప్పుడైతే మీరు దేవతల వలె అవుతారని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా, అంటే దేవునికి తెలుసు మీరు దేవతల వలె అవుతారు, అందుకే ఆ పండు తినొద్దని చెప్పాడు. ఆయన చెప్పుట ద్వారా వారు దేవుని యొక్క ప్రేమను సందేహించిన వారుగా మనం చూడగలం. కాబట్టి దేవుని మంచితనాన్ని తిరస్కరించి దేవుని నుండి వేరుపడి మనిషి పాపి అయ్యాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అంటే ఇప్పుడు ఆదాము హవ్వలు వారు ఎంచుకున్న మార్గము వారికి సరైనదిగానే కనపడుతుంది, అది మరణానికి దారితీస్తుంది. కనుక మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం ఏ మార్గంలో వెళ్తున్నామో ఇది మనకు సరి అయినదా లేక వాక్యానుసారమైనదా, వాక్యమును బట్టి అది సరైనదా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఎప్పుడూ కూడా మన స్వచిత్తం పైన, సొంత ఆలోచన పైన ఆధారపడకూడదు. దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞలను వెంబడించుటలో కేవలము దేవుని యొక్క చిత్తమునకు విధేయులమవుట ద్వారా మాత్రమే మనము సరైన త్రోవలో వెళ్ళగలం. మన ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము అది సరైనది కాదు. దేవుడు ఏర్పరిచిన మార్గమే సరైనది. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఒక లోయలో పడిపోవడానికి ఎన్ని అడుగులు కావాలి అని. అంటే లోయ అంచు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అడుగేస్తే చాలు, పడిపోతాడు. కనుక ఆ ఒక్క అడుగే అతను పడిపోకుండా ఉండటానికి, అతను పడిపోవటానికి కారణం అవుతుంది. సమస్త మానవాళి అగ్నిగుండంలో పడవేయటానికి అపవాది చేసే ప్రయత్నంలో ఆదాము హవ్వలు పడిపోయారు. మనము కూడా ఎన్నో అడుగులు వేయాల్సిన అవసరం లేదు. అగ్నిగుండం యొక్క అంచు దగ్గరకు వెళ్ళి ఒక్క అడుగు వేస్తే లోపల పడిపోతాం. ఒక అడుగు మనము నిగ్రహించుకుంటే
బయటే ఉంటాం. ఈ ఒక్క అడుగే మానవ జీవితంలో జీవాన్ని, మరణాన్ని నిర్దేశిస్తుంది. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఆదాము హవ్వలు దేవుని ప్రేమను వారు సందేహించి తమకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయారు. ఇక రెండో విషయం ఏంటంటే, వారు దేవుని వాక్యాన్ని సందేహించారు. వాక్యం అనగా దేవుని మాట. దేవుడు అనుగ్రహించిన సత్యాన్ని వారు తిరస్కరించి, ఆ తిరస్కరించడం ద్వారా ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి నేరస్తులయ్యారు. చూడండి, మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ ఒక మాట కనపడుతుంది. అదేంటంటే, ట్రాన్స్గ్రెసెత్ ఆల్సో ద లా, ఫర్ సిన్ ఈస్ ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా. తెలుగులో చాలా అంటే సాధారణ మాటలు ఆజ్ఞ, అతిక్రమం అని కనపడితే, ఇంగ్లీష్లో లా, ట్రాన్స్గ్రెషన్ అని 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ట్రాన్స్గ్రెషన్ అనే ఇంగ్లీష్ మాటకి సరి అయిన అర్థం ఏంటంటే గీత దాటుట, హద్దు మీరుట అని అర్థం. ఇక్కడ మనం ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి కొన్ని చోట్ల. దాని చుట్టూ కొన్ని చోట్ల కంచె ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. అయినప్పటికీ కంచె ఉన్నా లేకపోయినా దాని మీద ఒక ఎర్ర అక్షరాలతో డేంజర్, ప్రమాదము, ముట్టుకొనరాదు అని స్పష్టంగా రాసి ఉంటుంది. ఈ ముట్టుకొనరాదు అనే దాన్ని అతిక్రమించి ముట్టుకొనటమే ట్రాన్స్గ్రెషన్, అంటే హద్దు మీరుట అనేది, గీత దాటుట అనేది. ఎప్పుడైతే ఆ హద్దు మీరారో దాన్ని ముట్టుకుంటే ఎంత ప్రాణాపాయమో మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క హద్దు మీరుట అనేది ఆజ్ఞను అతిక్రమించుట. ఇక్కడ ఆఫ్ ద లా అన్నాడు, ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా అంటే అతిక్రమించి, అంటే చట్టాన్ని అతిక్రమించుట, చట్టం విషయంలో గీత దాటుట, చట్టం విషయంలో హద్దు మీరుట. హద్దు అంటే మనకు కొన్ని చోట్ల హద్దులు ఉంటాయి, మన స్థలాలకు, గృహాలకు, అలాగే పొలాలకు, ఇలాగా హద్దులు, సరిహద్దులు అంటారు. అలాగే మన దేశానికి కూడా సరిహద్దు ఉంటుంది. సరిహద్దుకు యువతలో ఉన్నంత వరకు మనకి ఇబ్బంది లేదు, కానీ ఆ సరిహద్దు దాటగానే మనం అవతలి దేశంలో అడుగు పెట్టినట్లుగా మనము ఆక్రమణదారులంగా, దురాక్రమణ చేసిన వారంగా, చట్ట వ్యతిరేకంగా ఆ దేశంలో చొరబడిన వారుగా పరిగణించి మనల్ని తీవ్రవాదులుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మన దేశమైనా, మన ప్రక్క దేశమైనా. ఇవి సరిహద్దు చట్టాలు అంటారు. అంటే ఒక్క అడుగు హద్దు దాటి అవతల కాలు పెడితే నిన్ను అరెస్ట్ చేసేయచ్చు, నిన్ను ఒక తీవ్రవాదిగా పరిగణించవచ్చు, నీ మీద గూఢచర్యం కేసు నమోదు చేసి నిన్ను అరెస్ట్ చేసి అవసరమైతే వారి దేశ చట్ట ప్రకారం అక్కడికక్కడ షూట్ చేయొచ్చు, లేదంటే బహిరంగంగా ఉరి తీసి చంపొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. వాళ్ళ దేశ చట్టంలో దానికి ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష. జస్ట్ ఒక అడుగు యువతలో ఉండవలసిన మనం ఒక్క అడుగు జస్ట్ అవతల వేస్తే ఇన్ని పరిణామాలు ఎదుర్కొంటాం. ఆదాము హవ్వలు కూడా ఆజ్ఞను అతిక్రమించడంలో హద్దు మీరారు, గీత దాటారు.
అతిక్రమించారు. కాబట్టి ఇదే పాపం. కనుక మనం గమనించినట్లయితే వారు దేవుని వాక్యం ఏమిటి అంటే ఆజ్ఞ ఏమిటి అంటే ఈ పండు తినము మీరు తినకూడదు అన్నాడు ఒకటి ఫస్ట్. మంచి చెట్టల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు, వాటిని తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని నరునికి ఆజ్ఞాపించను. నరునికి చెప్పెను, సలహా ఇచ్చను అని లేదు, అక్కడ ఆజ్ఞాపించను. కనుక ఇక్కడ ఆజ్ఞ అనేది ఇవ్వబడింది కనుక దాన్ని అతిక్రమించటమే ఒక పాపముగా మనం గ్రహించగలం. తర్వాత ఆయన లేక వారు అంటే ఆదాము అవ్వలు దేవుని అధికారాన్ని సందేహించారు. వారు మొదట ప్రేమను సందేహించారు. దేవతలమై పోతామేమో అంటే దేవుడికి ఇష్టం లేదేమో, దేవుడి అంత కుట్ర చేశాడు అంటే ప్రేమకు బదులుగా వారి పైన ద్వేషం, కనిపించని కోపం, కుట్ర ఉన్నట్లుగా వారు నమ్మించారు. రెండవది వారు ఆజ్ఞను అతిక్రమించారు. మూడవది ఆయన అధికారాన్ని సందేహించారు. అధికారాన్ని సందేహించడం ద్వారా మనిషి ఆయన దైవత్వాన్ని తిరస్కరించాడు. అంటే పాపం చేసేవాడు దేవుడు విధించిన హద్దును మీరుట ద్వారా అధికారయుక్తమైన దేవుని చట్టాన్ని తిరస్కరిస్తున్నాడు, సందేహిస్తున్నాడు. రెండవది ఆ చట్టానికి మూలమైన దైవత్వాన్ని తిరస్కరిస్తున్నాడు. తద్వారా దేవునికి వ్యతిరేకయ్యాడు. ఇలా ఇతడు దేవునికి శత్రువుగా దేవుని యొక్క సృష్టిలో తిరుగుబాటుదారుడిగా అయ్యాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుంటే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఇక్కడ ఒక మాట కనపడుతుంది, ఫర్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞకు అది లోబడదు. ఎంత భయంకరమైన విషయమో గమనించాలి. అంటే ధర్మశాస్త్రం అనగా చట్టం అనగా ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించుటకు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉద్యుక్తుడవుతాడో అంటే ప్రయత్నిస్తాడో అప్పుడు అతడు దేవుని అధికారాన్ని, దైవత్వాన్ని సందేహిస్తాడు. కింద వచనం కూడా చదువుకుందాం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఈ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే దేవుడు కొన్ని విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనిషి యొక్క పతనమైన స్థితికి కారణం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ విషయాలు మనకి ఎంతో స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అలాగే మనము 5వ అధ్యాయం కూడా చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 6వ వచనం నుండి కొన్ని వచనాలు, 5వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. అందులో సూటిగా 10వ వచనం చదువుకున్నాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. మనము ఎప్పుడైతే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన మెజెస్టీని, ఆయన దైవత్వాన్ని తిరస్కరించి ఆజ్ఞను అతిక్రమిస్తాము అంటే ఒక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనము
ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తున్నాం, వాటిని మనము ధిక్కరిస్తున్నాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. ఎప్పుడైతే మనిషి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడో దేవునికి ప్రియమైన వాడుగా, ఇష్టుడైన వాడుగా ఉండవలసిన మానవుడు శత్రువు అయిపోయాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా అంటాడు. కనుక మనము శత్రువులమైపోయాం. ఎలా అంటే 8వ వచనం చూస్తే, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. అంటే మనం ఎప్పుడైతే పాపులమైపోయామో దేవునికి శత్రువులు అయిపోయాం. పాపము మానవునికి దేవునికి మధ్య విభేదాన్ని లేక వైరాన్ని లేక శత్రుత్వాన్ని తీసుకొచ్చింది. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మనిషి దేవునికి ప్రియకుమారుడు, కానీ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆయన అధికారాన్ని, ఆయన దైవత్వాన్ని సందేహించి ఇప్పుడు దేవునికి శత్రువుగా మారిపోయాడు. మనిషి దేవుడు మనిషి యొక్క నిజాయితీని, యథార్థతను ఎరగటానికే ఒక పరీక్ష ఇవ్వటం జరిగింది. ఈ పరీక్షలో అతడు విఫలమైపోయాడు. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఆల్రెడీ అపవాది పతనమైపోయాడు. పతనమైపోయిన అపవాది దేవుని మీద తిరుగుబాటుదారుగా తయారై దేవుని యొక్క సంతతిని కూడా పతనం చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. అయితే దేవుడు ఇదంతా ఆయనకు తెలిసినప్పటికీ సాతాను లేక అపవాది అనేవాడు ఏదెను తోటలో చొరబడి తన కుమారుని చెడగొడుతున్నాడు అన్న సంగతి తెలిసినప్పటికీ కూడా దేవుడు ఎందుకు మౌనముగా ఉన్నాడు అనే సంగతి మనం ఆలోచిస్తే, దేవుడు మానవునికి సర్వాధికారాన్ని ఇచ్చాడు సృష్టి పైన. అంత మాత్రమే కాదు, మనం మొదట్లో చూసాము, మానవుడికి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, దాంతో పాటు ఫ్రీడమ్ ఇచ్చాడు, అంటే స్వేచ్ఛనిచ్చాడు. మీరు తింటే చచ్చిపోతారు, తినకపోతే బ్రతుకుతారు. ఈ రెండిటిని కూడా వినియోగించుకునే సౌలభ్యాన్ని మానవునికి స్వేచ్ఛ రూపంలో ఇచ్చాడు. అంటే దేవునికి ఎంత ఫ్రీడమ్ ఉందో, ఫ్రీ విల్ ఉందో, అంటే స్వేచ్ఛా చిత్తం ఉందో, అలాంటి స్వేచ్ఛా చిత్తాన్ని మనిషికి ఇచ్చాడు. మనిషిని తన యొక్క అధికారంతో కట్టడి చేయాలనుకోవటం దేవుని ఆలోచన కాదు. అంటే ఒక మరబొమ్మను అది మనకి నచ్చినట్టుగా గీస్తే అది ఆడుతుంది, తీసేస్తే ఆగిపోతుంది. మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ మన స్వాధీనంలో ఉంటుంది, దానికి సొంత ఇష్టమేమి ఉండదు. కొంచెం సేపు నేను తిరుగుతాను అని తను అనుకొని అది తిరగాలనుకోదు. మనం స్విచ్ చేస్తే తిరుగుతుంది, లేకపోతే ఆగిపోతుంది. అలాగే మన ఇంట్లో లైట్, అరే చీకటి పడింది, ఇంకా ఎవరో లైట్ వేయలేదు, కనుక ఇంట్లో ఎవరో లేరనుకుంటా, నేను ఈ రాత్రి అంతా వెలుగుతాను అని తనంతట తానే వెలిగే హక్కు దానికి లేదు, స్వేచ్ఛ దానికి లేదు. కానీ మనిషిని దేవుడు స్విచ్ చేస్తే వెలిగే లైట్ లాగా, తిరిగే ఫ్యాన్ లాగా సృజించలా, పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అది ఎంత స్వేచ్ఛ అంటే తనకెంత స్వేచ్ఛ ఉందో అంత స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేసుకున్నాడు. ఇది మొదట మానవుడైన ఆదాము హవ్వలు దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం ద్వారా ఎలాంటి నష్టాలు, కష్టాలు, శ్రమల బారిన పడ్డారో 3వ అధ్యాయం తర్వాత మనకు కనబడుతుంది.
ఈరోజు కూడా ప్రతి మనిషి, ఉదాహరణకి మన కుటుంబంలో ఉన్న మనము దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే మనం పతనమైపోతాం. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటారు. కనుక దేవుడిచ్చిన స్వేచ్ఛ అది మన జీవితంలో దేవునితో నిరంతర సహవాసం కలిగి ఉండటానికే, కానీ అపవాదితో సహవాసం చేసి అపవాది మాటలు విని పతనమైపోవడానికి దేవుడు స్వేచ్ఛనివ్వలేదు. దేవుడు ఒకందుకు స్వేచ్ఛనిచ్చాడు, మనం దాన్ని మరొకందుకు వినియోగిస్తూ మన నాశనాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, సృష్టించుకుంటున్నాం. దానికి గ్రహించాలి. ఇక మనము పాపం యొక్క ప్రభావంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు పాపం యొక్క పర్యవసానాలు అంటే రిజల్ట్స్, ఎలాంటి పర్యవసానాలు పాపము ద్వారా ఏర్పడ్డాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొదటి విషయాన్ని గమనిస్తే హవ్వ మీద తక్షణ పర్యవసానం కనపడింది. హవ్వ మీద కనపడిన తక్షణ పర్యవసానం ఏమిటి అంటే సిగ్గు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకుండిరి. చూడండి, వాళ్ళకి సిగ్గు లేదు. అయితే మనము 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే అప్పుడు అంటే మన పై వచనంలో 6వ వచనంలో ఏం కనపడుతుందంటే అతడు కూడా తినెను, అంటే ముందు హవ్వ తిన్నట్లుగా తర్వాత ఆదాము తిన్నట్లుగా మనకు కనపడుతుంది. అప్పుడు అంటే వెంటనే కొద్ది రోజులు టైం తీసుకోలేదు, కొద్ది గంటలు టైం తీసుకోలేదు, వారిద్దరి కన్నులు తెరవబడెను. చూడండి, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నది. అంటే ఇప్పుడు వారికి సిగ్గు అంటే తెలిసింది. దేవుడు తోటలోకి వచ్చి అడిగాడు 10వ వచనంలో, అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక అన్నాడు. అంటే సిగ్గు ఏర్పడింది కాబట్టి దేవుని ఎదుటికి రాలేకపోయాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినప్పుడు వారు మొట్టమొదట తక్షణమే వెంటనే ఏమాత్రం లేట్ లేకుండా కలిగిన పర్యవసానం వారి ఒంటి మీద బట్టలేవని, వారు దిగంబరులని, వారికి సిగ్గు అనేది తెలిసింది. కనుక ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినప్పుడు మొదటి పర్యవసానం సిగ్గు, రెండవ పర్యవసానం భయం. మనము ఇప్పుడు చదువుకున్న వచనాన్ని మరలా చదువుకున్నట్లయితే 10వ వచనం, అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినునప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆదాము హవ్వలు మొదట సిగ్గు అనేది వారికి తెలియదు. ఆ తర్వాత భయం వారికి తెలిసింది. అయ్యో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాం, దేవుడు కోపిస్తాడేమో అని పిక్కుమంటూ ఉన్నారు. అంటే పాపము నీలో భయాన్ని పుట్టిస్తుంది, నీవు భయపడేలాగా చేస్తుంది. భయం అంటే ఎరుగని, అంటే అసలు పండు తినడానికి ముందు మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆదాములు ఎలా ఉన్నారో
రాస్తే చాలా మంచి విషయాలు కనపడతాయి. ఆ తర్వాత పండు తిన్న తర్వాత ఆదాము అవల యొక్క స్థితి అని మీరు ఇంకో పాయింట్ రాస్తే దాని కింద ఇన్ని విషయాలు వస్తాయి. ఒకటి, వారు సిగ్గుపడ్డారు, సిగ్గు అంటే వారికి తెలిసింది. రెండవది భయం. ఈరోజు మనిషి తన యొక్క జీవితంలో ఒక విధమైన భయానికి లోనైపోయాడు. ఈ భయం ఎలాంటిది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఏదెను తోటలో ఆదాము అవ్వల యొక్క హృదయంలో మొట్టమొదటిగా ప్రవేశించిన భయం. ఈ భయము ఈనాటికి కూడా మనుషులను వెంటాడుతూనే ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. పుట్టి ఊహ తెలిసిన దగ్గర నుండి భయం, జీవితంలో భయం, జీవించడానికి భయం, మరణించాలన్న భయం. ఇక అన్ని భయాలే. ఈ భయానికి మూలం పాపం. కనుక ఎప్పుడైతే మనిషి జీవితంలో పాపం ప్రవేశించిందో వెంటనే అతడు భయానికి లోనయ్యాడు. భయానికి అతడు దాసుడైపోయాడు. ఇక మూడవ పర్యవసానం ఏమిటి అంటే దేవుని నుండి విడిపోవటం. మనిషి తన పరిపూర్ణ స్వభావాన్ని కోల్పోయి దేవునితో ఉన్న సహవాసాన్ని ముగించాడు అనటంలో సందేహం లేదు. అంటే తండ్రి కుమారుల తత్వం, బంధం ఒకటి ఉంది అక్కడ. దీని నుండి వారు విడిపోయారు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ దేవుడి నుండి విడిపోవటం అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఆ యొక్క మానవులిద్దరిని కూడా, అంటే ఆదాము అవ్వలిద్దరిని కూడా దేవుడు శపించినప్పుడు ఇలాగ వారిని బయటికి గెంటి వేశాడు. 22వ వచనం, 3వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడిన దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. ఇక్కడ మొదటిగా పంపివేశను అని ఉంటే 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఈ మాట చూడండి ఎంత బాధగా ఉందో. ఎంతో చక్కని సహవాసం కలిగిన మానవుడు దేవునితో కనుక్కున్న ఆ చక్కని సహవాసం నుండి విడిపోవటం అనేది మనకు కనిపించే మరొక తక్షణ పర్యవసానం. తర్వాత 4వది తోట నుండి బహిష్కరణ. ఇప్పుడే మనం చదువుకున్నాం. దేవుడు తోట నుండి బహిష్కరించాడు. బహిష్కరించడం మాత్రమే కాకుండా అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఇక్కడ కాపలా పెట్టడం జరిగింది. కాపలా ఎందుకు పెడతారు అనేది మనం ఆలోచించినట్లయితే, కాపలా యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ యొక్క స్థలానికి కానీ ఆ గృహానికి కానీ ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు అందులోనికి ప్రవేశించకుండా కాపలా. సొంత ఇంటిదారులకి కాపలా వర్తించదు. ఎందుకంటే వారి స్వేచ్ఛగా లోపలికి వెళ్ళిపోతారు. ఒక సెక్యూరిటీని అక్కడ పెట్టినప్పుడు ఆ సెక్యూరిటీ ఏం చేస్తాడు అంటే, ఆ గార్డ్ సొంత వారు వచ్చినప్పుడు చక్కగా వెంటనే హడావుడిగా
ఆ కారు లేక ఆ బైక్ చూసినప్పుడు వెంటనే గేట్ తీసి సాదరంగా ఆహ్వానిస్తాడు, చెయ్యెత్తి సెల్యూట్ చేస్తాడు, లోపలికి ఆహ్వానం చెప్తాడు. వారు లోపలికి వెళ్ళగానే మరలా గేట్ క్లోజ్ చేస్తాడు. కానీ దానితో సంబంధం అంటే ఆ స్థలంతో కానీ ఆ ఇంటితో కానీ సంబంధం లేని కొత్త వ్యక్తులు సమీపిస్తూ ఉన్నప్పుడు వెంటనే అతడు అలర్ట్ అయిపోతాడు. తీవ్రమైన స్వరంతో ఆగు అంటాడు. ఎవరు మీరు? ఎక్కడికి వస్తున్నారు? ఎవరు కావాలి? ఈ ఈ యొక్క భాష విధానం అంతా కూడా ఎదుటి వ్యక్తిని భయపెట్టేలాగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే హక్కును అంటే ఏ హక్కు లేని వాళ్ళు. కాబట్టి ఇప్పుడు బహిష్కరించడం మాత్రమే కాకుండా తిరిగి లోపల ప్రవేశించకుండా కాపలా పెట్టాడు అంటే మనిషి ఏం కోల్పోయాడో మనం గ్రహించాలి. ఆదాము అవ్వలు తమ సొంత ఇంటిలోనికి ప్రవేశించే హక్కు లేకుండా వాళ్ళు దాని నుండి బహిష్కరించబడ్డారు. ఈ బహిష్కరణ అనేది వారిని ఎటువంటి స్థితికి తీసుకుపోయిందో మనం గ్రహించాలి. ఒక్కసారి తోట వెలుపలికి బహిష్కరించబడిన ఆదాము అవ్వలు అలా నిలబడి ఆ తోట వైపు చూస్తూ అక్కడ ఉన్న కాపలాను దాటి లోపలికి వెళ్ళలేక కొద్ది నిమిషాల క్రితం లేక కొద్ది సమయం క్రితం ఎంతో అందమైన సురక్షితమైన అన్ని రకాల వసతులతో కూడిన ఏదైనా తోట కొద్ది సమయానికి ముందు వాళ్ళ సొంతం, వాళ్ళ స్వార్జితం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ పరిపాలన కింద ఉంది. కానీ ఇప్పుడు వారు బయటికి గెంటు వేయబడ్డారు. బయట నిలబడి వారు దాని వైపు చూస్తున్నారు. వారు చూడగలరే కానీ లోపలికి ప్రవేశించలేరు. వారు ఆలోచించగలరే కానీ లోపల ఉన్న ఆశీర్వాదకరమైన స్థితిని మరి అన్నటికీ అనుభవించలేరు. ఇది పాపము యొక్క పరిణామం. బయట చూస్తే తినటానికి పండ్లు లేవు, నేల ముళ్ళ పొదలతో గచ్చ పొదలతో నిండిపోయింది. సేద్యం చేయాలి, విత్తనాలు నాటాలి, అవి ఫలించాలి, తినాలి. ఇంతకు మించి మరొక మార్గం లేదు. కనుక మరి ఇప్పుడు వాళ్ళు చెమటోడ్చాలి. ఇంతవరకు చెమట పట్టలేదు. ఇప్పుడు కష్టించాలి, రెక్కలు ముక్కలు చేయాలి. ఇది ఆ తోటలో ఉన్నప్పుడు లేదు. అంతటి మహాభాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. కనుక ఇప్పుడు రెండవ విషయం ఏమిటంటే అంటే తరువాత విషయం తోట నుండి బహిష్కరించబడ్డారు. తరువాత విషయం ఏంటంటే సృష్టి మీద అధికారం కోల్పోవటం. మొదట్లో ఆదాము భూమి మీద జీవులన్నిటి మీద పాలకుడై ఉన్నాడు. తర్వాత ఆ యొక్క అధికారాన్ని అతడు క్రమేపీ పోగొట్టుకున్నాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. దేవుడు ఇచ్చిన అధికారం ఎంత గొప్పదో కీర్తనకాడు ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా తక్షణ పర్యవసానాలు, వెంటనే కలిగిన పర్యవసానాలు. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే ఆదాము యొక్క సంతతి మీద పడిన పర్యవసానాలు, అంటే అప్పటికప్పుడు వారి మీద ప్రభావం చూపిన పర్యవసానాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అలాగే ఆయన సంతతి అనగా మానవ జాతి ఏ విధంగా
మానవ జాతి మీద ఆ ప్రభావం పడిందో అది కూడా మనం చూసినట్లయితే మనము ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అందులో ఈ మాట కనపడుతుంది. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన మానవ జీవిత స్థితి ఈ 4వ అధ్యాయం 17 నుండి ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే 19వ వచనంలో వారు సిగ్గులేని వారయుడి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకునేది. ఇంకా ఈ యొక్క అధ్యాయం చివరి వరకు కూడా చాలా అసహ్యకరమైన ప్రవర్తన విధానం మనకి కనపడుతుంది. దీనికి మూలం ఏమిటి అనేది మనం గమనించితే ఆదాము ఏ విధంగా దేవుని సహవాసం నుండి వేరైపోయాడో అలాగే అతని సంతతి కూడా దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అన్నాడు. దేవుని వలన కలుగు జీవములో నుండి వారు వేరుపరచబడ్డారు, వేరైపోతున్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. తర్వాత రెండవ విషయాన్ని అంటే ఆదాము సంతతి మీద పడిన పర్యవసానాలు, ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ ఎఫెక్ట్ ఏంటి అంటే 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసాం కదా, ఆత్మహీనమై చెడిపోవడం అంటే ఆత్మ సంబంధమైన స్థితి నుండి వారు అత్యంత దారుణమైన స్థితికి దిగజారిపోవటం మనం ఇక్కడ చూడగలం. అంటే పతనం అనేది ఏ స్థాయిలో ఉందో మనం ఇక్కడ గమనించగలం. తర్వాత ఇంకొక పర్యవసానాన్ని మనం చూసినట్లయితే శరీరం వ్యాధికి మరణానికి లోనవటం. రోమపత్రిక 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. చూడండి, 20 నుండి చదువుకుందాం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అంటే సృష్టి యొక్క ఈ యొక్క స్థితిని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు సృష్టి మొత్తం కూడా దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడింది. అంటే ఎవరికైతే దేవుడు లోపరిచాడో ఆ వ్యక్తి యొక్క స్వాధీనం నుండి అది వ్యర్థమైపోయింది, వ్యర్థపరచబడింది. తరువాత ఏర్పడిన వీటన్నిటిని మనం ఆలోచించినట్లయితే మనిషి తన యొక్క స్థితిని అతడు క్రమేపీ పోగొట్టుకున్నట్లుగా తన జీవితంలో బలహీనతలు, అనారోగ్యములు, అలాగే సృష్టి ద్వారా అంటే వాతావరణ పరిస్థితుల ద్వారా ఎదురయ్యే పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి, అలాగే తీవ్రమైన కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ మానవ జీవితంలో తరువాత చోటు చేసుకున్నట్లుగా కూడా మనం చూడగలం. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. తరువాత మూడవదిగా మనం పాపం మీద ఏర్పడిన పర్యవసానాలు
ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని తీర్పు యొక్క తక్షణ వ్యక్తీకరణ. అంటే దేవుడు వ్యక్తపరుస్తున్నాడు తన తీర్పుని. అంటే ఒకదాని వెంట ఒకటి వెంటనే జరిగిపోతున్నాయి. మొదటిగా హవ్వ మీద కనిపించిన పర్యవసానం, ఆ సిగ్గు ఏర్పడటం, ఆ తర్వాత భయం, చెట్లు చాటును దాక్కోవటం, అలాగే తర్వాత ఆదాము యొక్క ఆహ్, ఆ సంతతి మీద అప్పుడు కనిపించలేదు. తరువాత ఆ సంతతి మీద ఎలాంటి ప్రభావం పడింది. ఆ తరువాత మనం గ్రహించినట్లయితే సృష్టి మీద ఎలాంటి ప్రభావం పడింది. ఇప్పుడు మనము దేవుని తీర్పు వెలువడుతా ఉంది. అది వారి మీద చూపిన ప్రభావం అయితే ఇప్పుడు దేవుడు తన తీర్పును వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆ తీర్పును మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 14, 15 వచనాలు మనం చూడగలం. ఆదికాండము 3వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని సర్పాన్ని శపించాడు. ఆ తరువాత మనం కిందకి చదువుకుంటూ వస్తే 16వ వచనంలో, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. ఇప్పుడు మనం ప్రతి స్త్రీని మనం చూస్తే, ప్రతి స్త్రీ ఆ యొక్క డెలివరీ సమయంలో ఎంత బాధ అనిపిస్తుందో మనం చూడగలం. కనుక పాపం యొక్క పర్యవసానము శాపం. అంటే దేవుడు తన తీర్పును వ్యక్తీకరిస్తూ ఆయన వారికి ఆ తీర్పు ఫలితాలను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనము ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే 17వ వచనంలో ఆదాము విషయంలో దేవుని యొక్క తీర్పు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అంటే ఎవరి కొరకు దేవుడు భూమిని సృజించాడో ఆ వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి ఆ వ్యక్తి కొరకు సృష్టించిన భూమి శాపగ్రస్తమైపోయింది. అంటే ఆదాము యొక్క పాపము యొక్క ఫలితం భూమి. అంటే ఈ సృష్టి ఏ విధంగా శాపగ్రస్తమైపోయిందో అనేది మనం రోమపత్రికలో చదువుకున్నాం. ఇప్పుడు సృష్టి అంటే ముందులో సృష్టిలో ఒకటి భూమి, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొల్పించును, పొలంలోని పంట తిను, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయంగా నేల నుండి నీవు తీయబడి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే పాపము యొక్క ప్రభావము, దేవుని యొక్క తీర్పులు, ఇవన్నీ మనం చూసాం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆనాటి ఆదాము మాత్రమే కాదు, ఈనాటి మనమందరం ఇంకా ఈ సత్యాన్ని ఎరక్కపోతే పాపము నీ జీవితంలో తీవ్రమైన ఏలుబడి చేస్తుంది. అది నిన్ను దేవుని కృపకు దూరం చేస్తుంది, దేవుని ఉగ్రతకు పాత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క తీర్పు, ఆ తీర్పు యొక్క ఫలితాన్ని నీవు అనుభవించేలాగా చేస్తుంది. కనుక దాన్ని తప్పించడానికి దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. మనం ఇందాక చదువుకున్నాం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతా ఈ మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో
పాలివాడు. మహామహిమలో మహాదివ్య లోకంలో దివ్యత్వంలో ఉండవలసిన దేవాది దేవుడు మానవత్వాన్ని ధరించాడు. నిన్ను ఆదాము ఏదేను తోటలో ఏ శాపాన్ని పొందుకొని తద్వారా ఆయన గర్భాన్ని పుట్టినందుకు కొన్ని మనకు వారసత్వంగా ఎలాగా మనం కూడా పొందుకున్నామో వాటన్నిటి నుండి, అలాగే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా నీవు చేసిన ప్రతి పాపం నుండి విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం శిలువలో ప్రాణం పెట్టారు. ఈ సత్యాన్ని నీ విశ్వసించి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రతి పాప శాప ప్రభావం నుండి విడిపించి మరలా తిరిగి దేవునితో సమాధానపరుస్తాడు, తండ్రితో సమాధానపరుస్తాడు. మరలా మనము పోగొట్టుకున్న ప్రతి హక్కును, ప్రతి అధికారాన్ని, ప్రతి సహవాసాన్ని తిరిగి మనం పొందుకుంటాం. కనుక అట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకొని ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, ఇంకా ఈ సత్యాన్ని ఎరగకపోతే తెలుసుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.